అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కుంభరాశి వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష్య పరిహారాలేంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించటానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాల నుండి తొలగిపోవటానికి కుంభరాశి వారు క్రింద తెలిపిన జ్యోతిష్య పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను, శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును, శతభిష నక్షత్రం వారు అరటి చెట్టును, పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటితే మంచి ఫలితాలను పొందుతారు. కుంభరాశికి చెందిన వారికి నీలం, నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో వస్త్రాలను కనుక మీరు ధరించినట్లయితే మీకు శుభం కలుగుతుంది. నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 7 మరియు 9. కుంభరాశికి చెందిన వారి జాతకంపై శని గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది. ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటాయి. ఆదివారం మధ్యమంగా ఉంటుంది. నిత్యం శనిదేవుణ్ణి ఎక్కువగా పూజించాలి. సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారం అందించడం ఉత్తమం. ఆదివారాలలో అష్టమి రోజులలో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామిని పూజించండి. ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలను ఎక్కువగా ఉపయోగించండి. పేద మరియు కార్మిక ప్రజలను గౌరవించండి. వీలైతే వారికి సహాయం చేయటానికి ప్రయత్నించాలి మరియు వారికి ఏదైనా దానం చేయాలి. సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించాలి. అడ్డంకులు తొలగిపోవటానికి మంగళవారం, బుధవారం మరియు చవితి రోజులలో గణేష మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీ శరీరంపై బంగారం ధరించటం మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అదృష్ట శక్తులను, అనుకూలతను ఆకర్షించడానికి బంగార ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండటానికి ప్రయత్నించాలి. కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం. కుంకుమ తిలకాన్ని ధరించటం అదృష్టం మరియు అనుకూలతను మీ వైపుకు ఆకర్షిస్తుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే గురుగ్రహానికి పరిహారాలు చేయాలి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మీ మెడలో చదరపు ఆకారపు వెండి లాకెట్ను ధరించటం కూడా మీ వైపుకు మంచి అనుకూలతను, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మీరు శనివారం రోజులలో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం అస్సలు తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, కాఫీ, పాలు మొదలైనవి త్రాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట నచ్చిన పలహారం దేనినైనా తినవచ్చు. శనికి ఇష్టమైన శనగలు, బెల్లం, నువ్వులు వంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. ఈ పనులు చేయటం వలన శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శనివారం రోజు నల్ల నువ్వులు, నలుపు రంగు వస్తువులను దానం చేయాలి. నలుపు రంగు శనికి ప్రతీకగా భావిస్తాము. ప్రతి శనివారం హనుమంతుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే దేవుళ్లలో శని ప్రభావం పడని వారిలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే శని చెడు ప్రభావం తగ్గిపోతుంది. ప్రతి శని మంగళవారాలలో సుందరకాండను పారాయణం చేయటానికి మీరు సమయాన్ని కేటాయించగలిగితే మీకు చాలా మంచిది. సుందరకాండ పఠనం పూర్తయిన తర్వాత హనుమంతుణ్ణి ఆరాధించటం మర్చిపోవద్దు. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లు దానం చేయాలి.
శనివారం నాడు నల్ల కుక్కకు ఆహారం అందించడం, పేద ప్రజల యొక్క ఆకలిని తీర్చడం లాంటివి చేయండి. శని యొక్క అనుగ్రహం కొరకు శనివారం రోజులలో పౌర్ణమి తిథులలో శ్రీ మహావిష్ణువును, హనుమాన్ ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరము వంటిని సమర్పించి శనిచ్చుని యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. కానుకలను సమర్పించాలి. శివాలయం దర్శించాలి. శివునికి అభిషేకాలు చేయించాలి. సోమవారం శివ మంత్రాలు, గురువారం దక్షిణామూర్తి స్తోత్రము, శనివారాలు శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా మరియు శని మంత్రాలు, శని యొక్క స్తోత్రాలు పారాయణం చేయాలి. శని దేవుని దోషాలు తొలగిపోవటం కొరకు శని త్రయోదశి రోజున సూర్యోదయ సమయంలో శనైశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయించాలి. అలాగే శని త్రయోదశి రోజున ప్రదోష సమయాన సూర్యుడు అస్తమించిన వెంటనే శివునికి పంచామృత అభిషేకం చేయిస్తే చాలా మంచిది. జాతకరీత్యా శని బాగాలేని వారు, శని దశ మరియు అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన, శని వక్రదోషం వలన ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారు శని త్రయోదశి రోజున ప్రదోష కాలంలో శివునికి అభిషేకం చేయటం చాలా విశేషంగా లాభిస్తుంది. శని దోషాల నుండి ఇంకా అనేక ఇతర గ్రహ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో కనుక మీరు శివుడికి పూజ చేస్తే అత్యంత గొప్ప ఫలితాలు ఇస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. శని శ్రమకారకుడు కావున సోమరితనాన్ని విడనాడి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేయాలి. సాధ్యమైనంత వరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మీకు చాలా మంచిది. శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వుల నూనె రాసుకుని కొంత సమయం తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. శ్రమజీవులైన చీమలకు తేనె కానీ చక్కెర కానీ వేస్తే చాలా మంచిది. అలాగే ఆవుకి నీటిలో నానబెట్టిన నువ్వులను బెల్లంతో కలిపి తినిపించాలి. నల్ల కుక్కలకి, కాకులకు ఆహారం వేయాలి. ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చేస్తే చాలా మంచిది. మెడిటేషన్ చేస్తూ గాలి పీల్చటం, వదలటం చేస్తే వాయుకారకుడు అయిన శని తృప్తి పడతాడు. ముసలి వాళ్ళకి, మానసిక వికలాంగులకి, పశుపక్షాదులకి సహాయం చేయాలి. ఎవరిని కూడా అకారణంగా దూషించకూడదు. శనివారం రోజు ఆహారంలో నల్ల శనగలు తీసుకుంటే మంచిది. అలాగే వర్షాకాలం లేదా చలికాలంలో పేదలకు నల్లని గొంగళ్ళు పంచాలి. నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేస్తే మంచిది. నీలం రంగు, నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించాలి. శనివారం నాడు నియమంగా ఉండాలి. శనివారం రోజున ఉపవాసం కూడా మీరు ఆచరించవచ్చు. శని భగవానుడి అనుగ్రహం కొరకు పౌర్ణమి తిథులలో, శనివారాలలో సాంబ్రాణి, నల్ల నువ్వులు, మినుములు, నీలగంధ, నీలిరంగు పుష్పములు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళల్లో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. శనివారాలలో నలుపు మరియు ముదురు నీలం రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవటం కొరకు నీటిని ఉంచాలి. మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్టిలో నీటిని నింపి పెట్టండి. అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఉంచాలి. అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి. మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి. చీమలు మరియు క్రిమికీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ ఉండండి. మీరు పక్షులకు, జంతువులకు ఈ విధంగా నీటిని, ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది. జంతువులకు, పక్షులకు, క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయటాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి. జాతకరీత్యా మీరు అనుభవించవలసిన ఎన్నో సమస్యల నుండి, కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వటానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే ప్రయోగం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. ఈ పరిహారాలలో మీకు తోచిన విధంగా మీకు నచ్చినది మీరు చేసుకుని సుఖ సంతోషాలతో విజయవంతంగా జీవించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.